అరే 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 ఈ బొచ్చలు బాసలు ఇది ఏందిరా అంత పెంట పెంట. అరే రాజుగా ఏం చేస్తున్నావు రాజు నువ్వు? ఇది ఏందంత గలీజ్ గలీజ్ ఇల్లా ఇదంతా ఏంది? ఇల్లంతా దుబ్బ దుబ్బ దూలి దూరు మొత్తం దుబ్బేస్తున్నా. ఇప్పుడు రామ ఇది ఏందంత లొల్లి? ఎక్కడ పసారు అక్కడ. ఏమమ్మా లక్ష్మి నువ్వు ఏం చేస్తున్నావు? ఇట్లా చూడరాదు కదా ఇదంతా ఇట్లది. ఓ మామ ఇటు చూసి మాట్లాడే, నేనేం ఉట్టే లేను. బోళ్ళు తోమి కడిగి ఇగో తుడుతాను సర్దడానికి. నువ్వు నైట్ తిని తాగి ఎక్కడ బోళ్ళు అక్కనే వాడేసి ఇన్ని తయారు చేసి పెడితివి. ఎవరు అడుగుతారు? నేనేమో నుట్టుకున్నానా? అరే ఈదిరా రాజుగా, ఈ పిల్లలు ఎప్పుడు నన్నే ఆడిపోసుకుంటేదేమిరా? అయిందాన్ని కాందానికి చికి 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 పెడుతుంది. ఎప్పుడు ఇది ఎక్కడికి వచ్చిన సావురా నాకు అర్థం కాదు. నువ్వు అనుకున్నట్టు లక్ష్మి అటువంటిది కాదే. నువ్వు లక్ష్మిని ఆడు పోసుకుంటావు, నేను సొంత తమిళనాడు చూసుకుంటున్నాను. సరేలే ఓ మామ, నీ అల్లరి మాటలకేంది ఎప్పుడు గిట్లనే ఉంటాయి గాని నీకేంది, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, హ్యాపీగా ఉంటావు. అర్థమైందా? నేను నిన్ను ఎందుకు ఆడిపోసుకుంటానే చెప్పు, నాకేం అవసరం? నేను నీ కోడల్ని కాదా? చూడు లక్ష్మి, నేను చాలా స్ట్రిక్ట్. నా ముందర నీ వేషాలు నడదాయి. నేను పులి లాంటి వ్యక్తిని తెలుసా? అదేలే మామ, అత్తున్నప్పటి నుంచి అందరు అనుకునేది అదేగా. ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముందంట? నాన్న నువ్వైతే ఎప్పటిదాకా చాయ్ బిస్కెట్ తిను, చల్లవాడు వంట అయ్యేదాకా. అదో తమ్ముడు, అరే తమ్ముడు, అరే తమ్ముడు వచ్చినవారా? నువ్వు వచ్చినవారా? అంత మంచిగా టెంట్ వేసినట్టు ఉంటావా? సాయంత్రం వరకు మిగతావా? గట్లా అంటావేమే? ఇప్పుడే వచ్చినా అప్పుడే మనం పడుతుంది. నేను మా అక్క బావ మీద ప్రేమతో వచ్చిన. నేను అంటే నా మీద ఏం లేదారా నీకు? అరే నీ మీద బన్నెడు ప్రేమ ఉండదే మామా. ఇప్పుడు వచ్చినారు బామ్మది. బావ ఇప్పుడు వచ్చిన అంత మంచిరా. సరే సరే పదరా. ఎప్పుడు బయలుదేరినో ఏమో, ఏం తిన్నావో తినలేదో. సరే అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా అక్క? సరేరా. ఎండిపోతుంది లగ్గమద్దు ముహూర్తం మధ్యానికి 8 రోజులకి పెక్క మింగుతాడు, కడుపు ఉబ్బ మింగుతాడు. తింటా అక్క బ్యాగ్ ఎడబెట్టలే. ఏంద్రా అప్పటి నుంచి చూస్తానా? ఆ బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతాను. ఏమున్నది ఆ బ్యాగులా? ఆడ పెట్టో కాడా పతి వైలంగా దాన్ని పట్టుకోనేమో. ఏమైనా బంగారం తెచ్చినావా ధనం తెచ్చినావా? బన్నెడు ధనం ఉన్నది అక్క. కొబ్బరికాయ ఎక్కడిది? ఏ గుడి పేరు? ఏ గుడి అంటే వేంద్రా, మన ఇంటి దగ్గర లేదారా? స్వయంగా వెలిసిన అమ్మవారు బంగారు మైసమ్మ. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పట్టుకొచ్చినావురా, ఇదే ప్రసాదం. అరే బంగారు మైసమ్మ దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టి వచ్చి తిన్నాము, అది కూడా ఇచ్చిన తరమేనారా నీకు? అవు మామ, మీరు ఎప్పుడు కొబ్బరికాయనే కొట్టరు, అందుకే అడిగిన కొబ్బరికాయ ఎక్కడ. అవు మామ, అచ్చిరాగానే ఉమ్మని చెప్తివి. నేను మా అక్క బావ మీద ప్రేమతో వచ్చింది, ఏమో మూతంతా కట్ల కూర్చుంటాను. అరే బాబు, ఈ ఇంట్లో నాదే మాట, నాదే శాసనం. నేను చెప్పినట్టే నడవాలి. నేనే రాజు, నేనే మంత్రి. రాములయ్య అంటే మజాకా మాటలా? ఏమంటావు కోడలి పిల్ల? అంతేగా మామయ్య, అత్తమున్నప్పటి నుంచి లోకం అంతా అనుకునేది అదే కదా. నీదే న్యాయం, నీదే చట్టం, నీదే ధర్మం అని. కానీ కొత్తలు అయితే ఇడిచిపెట్టావు మరి. ఒక్కటి మాత్రం అడక్కు. అబ్బో ఆగు లక్ష్మి, ఆవు నాన్న. ఆడ వచ్చి నుంచి చూస్తాను ఉన్నడే ఒక బామ్మది. ఎప్పుడు పోతావు అంట. అక్క మీద బావ మీద ప్రేమతోటి నీ మీద కూడా ప్రేమతోటి వచ్చిండే. పాపం మా తమ్ముడు వచ్చిన కాంచి పచ్చి మంచినీళ్ళు కూడా ఇంక ఇయ్యలే నేను. బావా వారం రోజులు ఉండిపోదామని వచ్చిన మామ సాయంత్రం అంటుండు, రేపు అంటుండు, ఎల్లుండి అంటుండు. మా అక్కనే అడుగుతా, అక్క నువ్వు అట్లా ఉండరా. చూసినావా మీ నాన్న కథ ఎట్లున్నదో? ఇవాళ రేపు ఇంటి ముంగడ రావడానికి ఎవడన్నా నాదుడు అన్నట్టు వస్తాండి ఈ కాలానికి. ఏదో మా తమ్ముడు అక్క బావ మీద ప్రేమతోటి అట్లా చూసిపోతా అని వచ్చిండు. రేపు వాని కనుక పెళ్ళైంది అనుకో, వాడు ఎందుకు వస్తాడు? వాని కడుపు చూసి వాని యోగక్షేమాలు విచారించకుండా వాని ఉట్టే నారాజ్ చేస్తారు మీరు మాటలతోటి. అరే ఉండు 4 రోజులు కాకపోతే 4 నెలలు.
4 నెలల అని ఆకారం చూడు అని అవతారం చూడు. ఏడాది పొద్దుల గాసం తుస్. మామ బావ చెప్పిండు ఉండుమని, అక్క చెప్పిండు ఉండుమని, నేను గిట్ల కనిపిస్తున్నా నానే. ఏంది మామ గిట్ల గిట్ల ఉన్నాడు మా తమ్ముడు. అవురా, ఇది మా ఇల్లురా, హాస్టల్ కాదు. హాస్టల్ అనుకుంటున్నావా? ఉంటా 3 పూటలు తింటా అంటానికి. అరే తమ్ముడు, మీ మామది బంగారు మనసురా. బయటికి ఏదో అట్లా కోపంగా మాట్లాడతాడు గాని లోపల మస్తు ప్రేమ ఉంటదిరా. ఇక మీ బావంటవా అన్ని వింటాడు, విని ఊరుకుంటాడు, ఏదో సరదాలే అని. నేను అదృష్టవంతురాలురా వీళ్ళ ఇంట్లో పడడం. నేను చెప్పిందే నడుతుంది. నువ్వు కానీరా, నువ్వు ఎందుకు, నువ్వు బాధపడకు, నేను ఉన్నా కదా. అవునవును, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. మేమే ఇలా తగలబడ్డాం. ఎప్పుడన్నా మా నాన్న తీసుకోపోయి నాన్న ఉంచుకొని కమ్మాతి ఎప్పుడన్నా పెట్టినలే ఎవరు. దాందే ముందు లేరాదు, తీసుకెళ్తాడులే. మా తమ్ముడు పెళ్ళయ్యి జాబ్ వచ్చిన తర్వాత 4 రోజులు ఏం కర్మ, 10 రోజులు అయితే ఉండి మంచిగా తిని తాగి రావచ్చు. చాలు నాటికి నాగెళ్ళి తోడుకూర పాసింగ్ అన్నమాట. ఈడికి లగ్గము, తర్వాత జాబు, ఆ తర్వాత తీసుకెళ్లి మా నాన్నకు పెడతాడు భోజనం. ఎందుకంత చిన్న చూపు? అవును తల్లి లక్ష్మి, ఈయన ఊరి మీద పడి తిరిగితే ఈయనకి పిల్లని ఎవరిస్తారు? ఈయనకి ఒకవేళ ఉద్యోగం వచ్చిందంటే నేను తిరుపతికి పోయి చిక్కిన గుండు కొట్టిస్తా, గుండు. ఏమనుకుంటున్నావు? నాకు జీతం వచ్చి తిరుపతి ఓడేందుకు మా మాక తిరుపతి పైసలేకి బావాడిని మంచి దావా తీసుకుంటాం. రేపు పిసోడా పోయి మా నాన్న కింద అడుగుతున్నారా? నేను ఇస్తా దావత్. పోయి మీ అక్కని అడుగు, ఇస్తా. అరే తమ్ముడు పోనీరా, ఈ మాటలన్నేందుకు, వదిలిపెట్టు. నేను చికెన్ తెప్పించిన, కొద్దిసేపు ఆవుల్ని వంట చేస్తా, అందరం కలిసి కూర్చుని తిందాం, సరేనా? ఎందుకమ్మా మాకు, మీరుండి తినండి. మీరు తిన్నాక ఇంత మిగులుతా తింటాం, లేకపోతే నీళ్ళు తాగి పంటాం. మమ్మల్ని ఎందుకు పరిశాన్ చేస్తారు? ఎందుకు మావయ్య మీరు అట్లా అంటారు? అందరం కలిసే తిందాం. ఎందుకు నా కలిసి తిందాం. పోయి నువ్వు వంట ఆకలిస్తున్నా. సరేనండి. సరే. వాడు సన్నగా ఉన్నాడు. చిన్న బాధ, ఎందుకండి ఎప్పుడు మా తమ్ముడిని సన్నగా ఉన్నాడు అని ఊకే జిట్టు పెడతారు మీరే. చిన్న బాధ, చిన్న మీరు కనుక పెడతారు ఇంటికి వస్తే, మరి వానే సర్ది పట్టుకొచ్చుకోమంట అయిపోయేది కదా. ఇంటికాడ తెచ్చుకుంటాడు, భర్త వేసుకొని అత్త అయిపోవారా నువ్వు తినే కాడికి. మొత్తం వంట మొత్తం సూపర్ అయింది. బాగుండారా చికెన్? అరే తినే కాడ మూమాట పడకు. మామ ఏమంటాడు, బావ ఏమంటాడు అని సిగ్గుపడకురా. నీకు కావాల్సినంత తిను. అరే అల్లుడు, ఇవి కూర ఎక్కువ తింటే మా ఇంట్లో తిండి తక్కువ అవుతుందిరా. మామ ప్రేమ ఎక్కువ అవుతుందేనే, కూర తక్కువ అవుతాయి. అరే ఎక్కడికి వద్దురా. లక్ష్మి కొత్త ఫోన్ తెలిసే. అవునా? ఆహా, ఏమైనా అదే ఫోన్ లో పిల్లదాకపోతున్నా చూస్తూనే ఉన్నాడు. అంతేనా? అయ్యో, అత్తమ్మ దూరమైన తర్వాత కాలక్షేపం కోసం మామయ్య ఫోన్ ఊరుకున్నట్టున్నాడు. మామయ్య ఫోన్ ఏమంటాను ఏంది? ఏం లేదు తల్లి, గూగుల్ చెప్పిన మా కోడలు జబర్దస్త్ వండుతుంది. ఏమనుకున్నావు? అవు మామ, మరి గూగుల్ ఏమన్నాయి మామ? గూగుల్ నువ్వెవరివి రా అన్నది. నానా గూగుల్ ఏమన్నది? గూగుల్ కు నేను బాబుగాడి మామ అని చెప్పిన. మామయ్య ఇంకా గూగుల్ తో ఏమంటుంది? గూగుల్ ఈ తిరుగుబోతుకు మామవా నువ్వు అని అన్నది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చదిపోయి. మామయ్య ఏమమ్మా? మామయ్య ఇలా ఆదివారం కదా, అట్లా బయటికి పార్క్ ఇట్లా పోదామని ఆయన నేను అనుకుంటున్నా. వెళ్దాం మామయ్య. ఓకే సరే. వాడు బాబుగాడు వస్తున్నాడా? బాబుగాడు ఎందురాడు మామయ్య, వాడే ముందు ఉంటాడు కదా. అసలు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిందే వాడు. వాడు పానకంలో పుడకలాగా, వాడు లేకపోతే అసలు ఏమి ప్రోగ్రామే కాదు. ఎలా చలో కానీ ఏం చేస్తాం. చిన్నోడు కదా మామయ్య, ఇక నాతో పాటు ఎటంటే అటు వాడు వస్తూనే ఉంటాడు. చలో చల్లలేదు. అక్క పోదామా? పోదాం రా, మామయ్య కూడా రెడీ అవుతాను. ఏమండి రండి. వెళ్దామా? వెళ్దాం. తీసుకుందాం. ఆ టిఫిన్ల సంగతి ఇప్పుడు ఎందుకు నాన్న, అక్కడ అన్ని దొరుకుతాయి, చూద్దాం కదా. డబ్బులు ఉంటే చాలు, ఏదైనా దొరుకుతుంది. అంతేగా? సరే. అరే పిసగాడిది, నీకు అరటి పళ్ళు తెమ్మంటే ఇదేం పని తెచ్చినవురా? బావా మామ ఇట్లనే ఊరుకుంటుంటే విలువ తగ్గిపోతుంది. నానా
ప్రతి ఒక్కటి తీసుకో ఏం కాదు. సరే అవునండి, రోజు మీ నాన్న మా తమ్ముని ఏదో ఒక మాట అనంది పొద్దు గడవదా? ఎప్పుడు ఏదో ఒక మాట అనుకుంటూనే ఉంటాడు ఎందుకు? అక్క బావా ఆ, నేను వచ్చిన నుంచి మన ఇల్లంతా పండగ వాతావరణంలోకి లేదు. ఎందుకు లేదురా? మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా లేరు. నువ్వే ఇప్పుడు మాకు చిన్నోడువైనా పెద్దోనివైనా. మరి మామ ఊకే నా మీద పడుతాడు. నువ్వు వచ్చినాక ఇల్లంతా పండగనే గాని ఇక్కడ పండగ ఏందిరా, మొత్తం ఇల్లంతా ఎలకల బజార్ అయిపోయింది. అరే నువ్వు మా ఇంట్లో ఉంటే బకాసురు లెక్క ఎప్పటికీ మెక్కుతూనే ఉంటావురా. మామ నువ్వు కోపం మెచ్చుకున్నావు అనుకో, నేను వెయిట్ పెంచుకుంటా. ఆ? చూసినావా లక్ష్మి, మా నాన్న నవ్వులు మల్లెపూలు లాగా ఉంటాయి. మీ నాన్న నవ్వులు మల్లె పువ్వులాగా ఉంటే నా నవ్వు ఇల్లంతా పండగలాగా ఉంటుంది. అదే నా కోపం వచ్చింది అనుకో కరువు వచ్చినట్టు ఉంటుంది. అందుకే నేను ఎల్లప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, ఇల్లంతా పండగలాగా ఉంటది. ఈ ఇంట్లో హీరో నేనే, యాక్షన్ నాదే, డైరెక్షన్ నాదే. మీరు కేవలం సైడ్ యాక్టర్స్, నేను డైరెక్టర్. మీరు కేవలం ప్రేక్షకులమ్మా, ప్రేక్షకులు మీరు. లక్ష్మి, నా లైఫ్ లో రెండు సైడ్ల బ్యాటింగ్ తగ్గుతుంది. ఒక సైడ్ ఏమో నాన్న పెద్ద పుల్లాగా, రెండో సైడ్ ఏమో నువ్వు చిడత పుల్లాగా. ఏం చేయాలో అర్థమైతే లేదురా బామ్మ. సప్పుడు దాకా పెళ్లి చేసుకొని నువ్వు ఊరు వెళ్ళిపోరా. ఈ దండం పెడతారా బిడ్డ, చెప్పేది వెళ్ళిపో, నువ్వు పెళ్లి చేసుకో. మామ నేను లేకపోతే కోపం మొల మీద చూపిస్తావే. నేను గెస్టుని కాదే, నేను పర్మనెంట్ పండుగ లాంటి. అయితే బాయ్ గానీ ఇక్కడ నుంచి అన్ని నువ్వే చూసుకో, ఇంట్లో పనులని. మా తమ్ముడు ఫుడ్కు ముందు పనులకు తర్వాత. ఏం చెప్తానువే మామయ్య? ఎక్కలేని అన్ని చూస్తానవా? ఆవు మీ కొడుకు రాని, మీ కొడుకు వచ్చినాక చెప్తా. కొడుక గొట్టంగానికి భయపడతానా నేను? మా భార్యగా భయపడా, నేను మీ అత్తకి భయపడా. అక్క బావా, అక్క బావేటండి. అక్క నేను పోతాను, మన ఇంటికి నేను పోతానే. ఎందుకు రాగి ఇప్పుడు సడన్ గా అంటాను? ఏమైంది? ఏ మామ నన్ను ఇష్టపడతలేడు. అరే నువ్వు ఎమోషనల్ గా పోతా అంటున్నావా లేకపోతే కామెడీగా పోతా అంటున్నావా? ఏంది మామ? ఇగో బస్ టైం అవుతుంది, నువ్వు బట్టలు చదువుకో, నేను స్వయంగా ఉండి నిన్ను పంపిస్తా. అది కాదే మామ, మా అక్క బావలతోటి సరదాగా చెప్పినా నేనెటు పోతా? మా అక్క బావల రియాక్షన్ ఎట్లుంటో చూద్దామని చెప్పినది. అరే బిడ్డ, అందరి ఇంట్లో వైఫై కనెక్టివిటీ ఉండొచ్చు, కానీ మా ఇంట్లో రూల్స్ కనెక్టివిటీ ఉంటది. అర్థమైందా? నువ్వు నవ్వుతే కాదురా బిడ్డ, నేను కూడా నవ్వాలి నీతోని. అర్థమైందా? అరే బాబు, మా నాన్న అంటే చాలా గౌరవం రా మాకు. మా నాన్న ముందు నేను సైలెంట్ మోడ్ లో ఉంటా, అదే మీ అక్క ముందు వైబ్రేట్ మోడ్ లో ఉంటా. అరే మా మామయ్య రూల్స్ అప్డేట్ కావాలి, లేదంటే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది తెలుసా? మా ఇంట్లో స్పేస్ కావాలంటే నా మాటే పాస్వర్డ్, అర్థం చేసుకొని మీరు. హే? ఆపండి మీ చెక్కబడిన మాటలు, పనికిరాని మాటలు, కానిపోని మాటలు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మామయ్య మీరు ఈ ఇంటికి బాసే కావచ్చు, కానీ ఈ హౌస్ ను కంట్రోల్ చేసేటువంటి కంట్రోలింగ్ రిమోట్ మాత్రం నా దగ్గరనే ఉంటుంది, అర్థం చేసుకోండి. అరే బాబు, మేము ముగ్గురం ఆనందంగా ఉన్నాం రా. మేము ఆనందంగా ఉంటానంటే నువ్వు చక్కగా బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోరా మీ ఇంటికి. ఓ బావా, నేను ఈ ఇంటి గెస్టుని కాదు, నేను ఈ ఇంటి విఐపిని. విఐపి అంటే ఏంటో తెలుసా? వెరీ ఇంపార్టెంట్, పని లేని పర్సన్ ని. నేను మా అక్క ప్రేమ కోసం ఉన్నా బావా. అరే ఏం మాటలురా ఇవి? బగ్గా తిని బలుస్తున్నావు, ఏదైనా పని చేసుకుని బతకరాదురా, పైసలు వస్తాయి. మామయ్య, మా అక్కింట్లో ఉంటే మీ అందరిని చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణంలో ఉంటది. అరే సరేరా బాబు, నువ్వేనా పని చేసుకుంటే చదివిన డబ్బులు ఉంటాయి కదరా. బావా అది కాదే, నేను పని చేస్తే డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ నేను పని చేస్తే మామయ్య బాధపడతాడే. ఆ? నేనెందుకు బాధపడతారా పిసముడా ఉడక? ఏదైనా పని చేసుకుంటే నాకు పైసలు వస్తాయి, అంత కూడా తెలియదు నీకు? బేకూఫ్. మామ పైసలు కాదు, డబ్బులు సంపాదించాలి. ముందు బాగా తినాలి, దాని తర్వాత ఎనర్జీ వస్తుంది, దాని తర్వాత అప్పుడు ఆలోచించాలి ఏం పని చేద్దామా అని. అవునరా తమ్ముడు, మంచిగా చెప్పినావు. నువ్వు కూర్చోరా, ఇగో. అరే బాబు ఇట్రా, నేను చెప్తున్నా నీకు, సప్పుడు దాకా సామాన్లు చదువుకొని చక్కగా వెళ్ళిపోను, దరిద్రం వెళ్ళిపోతారు. అరే మామ, నేను మా ఊరికి పోతే మీ ఇల్లంతా పోసిపోతుంది. నీ కోపము 5G స్పీడ్ లెక్క ఉంటుంది, కానీ కూలింగ్ స్లో మోషన్ లెక్క ఉంటుంది. మామ నీ మనసు బంగారం లెక్క ఉంటుంది. అరే రామ, మామ ఓ బంగారం మామ,
నేనుంటే మీ ఇల్లంతా పండుగనేనే. అవునరా తమ్ముడు, నువ్వు ఉంటే పండుగ రమ్మా ఇల్లంతా. ఏమంటావండి? ఏమంటావేంటి, మీ తమ్ముడు పని చేయాలంటే పే చూసే పిలుస్తారు, కానీ ఈడు పని నేర్చుకోవాలంటే ఆ గడియారం ముళ్ళు కూడా అయిపోతుంది. అరే బాబు, చెప్పేది మంచిగా విను. ఆగం తిరుగుడు బంద్ చేసి ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటావా లేదరా? అరే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు అంటున్నారు అందరు. కనీసం ఈ సంవత్సరంలో పెళ్లి చేసి బుక్కడు మాకు పెట్టరా ఏమన్నా? మామ, మీ కోడలు వంట చేస్తే తినకుండా ఉండలేకపోతున్నానే, ఇవిట తయారైనా. అరే బాబు, నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఎప్పుడు పొమ్మనా? నువ్వు పోతే మాకు నవ్వించేటోడు ఎవరు ఉంటారా ఇక్కడ? నువ్వు ఇప్పటికి ఇక్కడే ఉండు, నేను ఎప్పుడు పొమ్మనా? విన్నావారా తమ్ముడు, మామయ్య మాటలు ఎట్లున్నాయో? అంత మంచి మనసురా మామయ్యది. నువ్వు ఇక్కడనే ఉండరా, నువ్వు ఉంటేనే ఇల్లంతా పండగ. నువ్వు ఇక్కడనే ఉండాలి. అవసరమైతే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. ఏమంటారు? ఇల్లంతా పండుగనా? నువ్వు ఇట్లా రా పోయి నిన్న కూర్చోండి, నీకు సంబంధాలు చూసి పెళ్లి చేసిస్తావా? చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీకు సినిమా నచ్చితే ఒక కామెంట్ రాయండి. మీ అందరికీ ధన్యవాదాలు.